భలే తెల్లగా మెరిసిపోతుంది బుజ్జిముండ. ఏమే సత్యవతి, కొంచెం టీ పట్టుకురా. ఏమే వినపడుతుందా? చెప్పండి. టీ తీసుకురావే. ఏంటే సత్యవతి, పాలల్లో ఏమైనా నీళ్ళు ఎక్కువ కలిసాయా? ఇంత పలచగా ఉంది. మీరు తాగింది నీలే. అదేంటే? ఎప్పుడో చెప్పాను వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురండి, అలాగే చికెన్ కూడా తీసుకురండి, దారిలో వస్తా అని. మీరు నా మాట వింటేగా ఈ డొక్కు బండి కడుక్కుంటూ కూర్చున్నారు. సత్యవతి, నన్ను తిట్టినా ఓకే, బండిని మాత్రం తిట్టగా. సర్లేండి అయితే, మధ్యాహ్నం ఫుడ్ కూడా ఉండదు మీకు. ఫ్రిడ్జ్ లో ఎలాగో పాడైపోయిన టమాటాలు ఉన్నాయి, దాంతో ఏ రసం చేసి పెట్టేస్తా. ఓ వద్దే సత్యవతి, నువ్వు అలాంటి ప్రయోగాలు ఏం చేయకు. నేను మార్కెట్కి వెళ్ళి నీకు కావాల్సిన సరుకులు పట్టుకొస్తాలే. ఇంతకీ ఆ యదవని లేపేవా? ఏంట్రా? ఏం లేదమ్మా, మా అమ్మ ఒకరితే కనీసం కళ్ళైనా డార్లింగ్ తో డూయిట్ పడుకునవట్లేదు. మీ నాన్న పిలుస్తున్నారు, ముందు బయటికెళ్ళు. ఆయన దగ్గర పెద్ద ముత్యాల హారం ఉంది, అది నీ మెడలో వేయడానికి రమ్మంటున్నారు. అమ్మా, ముత్యాలంటే తెల్ల ముత్యాలా నల్ల ముత్యాలా? పిచ్చి ముత్యాలు పిచ్చోడా, లేకపోతే ఏంట్రా బండి కడగడానికి రమ్మంటున్నాడు రా, వెళ్ళు. అమ్మా, మీరు కాబోయే కలెక్టర్ తో బండి కడిగెత్తున్నారు, చూసుకోండి. కలెక్టర్ అయ్యాక చూద్దాంలే కానీ ముందు మీ నాన్నకి బండి కడగడంలో సహాయం చెయ్యి. సారీ మమ్మీ, ఈ రోజు ఆదివారం పొద్దున్న 11 గంటల కన్నా ముందు నిద్ర లేదని మా బాస్ అండర్టేకర్ చెప్పాడు. అయ్యి, నాన్న బండి కడుగుతున్నాడా? అయితే నేను కూడా హెల్ప్ చేస్తా. నన్ను చూసి బుద్ధి తెచ్చుకోరా. అదేటమ్మా, నువ్వే కదా మొన్న వాళ్ళకుంది మనకి లేదు అని ఎప్పుడు కులుకోకూడదురా, మనకున్న దాంట్లోనే సంతృప్తి చెందాను. అందుకే దాని బుద్ధి దాని దగ్గరే పెట్టుకోను, నా నిద్ర నేనే పడుకున్నాను. పంచతంత్రం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రాజు ఖచ్చితంగా మంత్రిని పట్టుకుంటాడు. ఎవరో ఆదివారం 11 గంటల దాకా నిద్ర లేవనని చెప్పారు. అంటే పంచతంత్రం వచ్చినప్పుడు లేకొచ్చని మా పంతులు చెప్పాడు. అయితే బండి కడగమని మీ బడి పంతులు చెప్పలేదా? నోరు మూసుకుని వచ్చి బండి కడుగుతూరా. అదేంటి, చెల్లొచ్చింది కదా. చెల్లి చేత అలాంటి పనులు చేయిస్తారా? దాని చేతులు కందిపోవు. మరి నా చేతిలో నీదేముందిలేవై బోడి చేతులు. రే, నువ్వు ఆ బండి శుభ్రంగా కడగాలి. ఒక్క మచ్చన్నా సరే నీకు పుచ్చ పగిలిపోద్ది. వాడు కడుగుతాడులే బంగారం, నువ్వుదా. భాగవతం వస్తుంది, మన ఇద్దరం వెళ్ళి చూద్దాం. నాన్న బయటికి వెళ్ళిపోయాక ఈ చిన్నుదాన్ని పౌడర్ రాసుకుని ధైర్యంలో భయపెట్టేస్తాను. అమ్మా, ఏంటి నానా? ఆదివారం కదా, క్రికెట్ ఆడుకొని వస్తానే. అదేంట్రా, నానేదో ఫ్యాన్ రిపేర్ చేయాలన్నారు కదా. ఫ్యాన్ మళ్ళీ రిపేర్ చేసుకోవట్లేవే, క్రికెట్ ఆడుకొని వస్తానే. సరే, నాన్నకి చెప్పు వెళ్ళు మరి. నాన్నకి నేను చెప్పేదానికి అయితే మధ్యలో నువ్వెందుకు? నేను వెళ్తాను, నువ్వే నాన్నకి చెప్పు. సర్లే, నేను చెప్తానులే, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఆడుకొని వచ్చే. థ్యాంక్స్ అమ్మా, మంచి అమ్మా. జాగ్రత్త. సత్యవతి, పులిగాడెక్కడే కనపడట్లేదు. ఈ ఫ్యాన్ సరిగ్గా తిరగట్లేదు అన్నావు కదా, రిపేర్ చేస్తాను. వాడు ఏంటి, క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడా? అది వెదవా, నాకు చెప్పొద్దన్నాడా? పిలవమంటారా? వద్దులే, ఎదవని ఆడుకోనివ్వు. నేను ఆడుకోమన్నానని వాడికి చెప్పద్దు, భయం లేకుండా పోతాడు. ఒరే పులి, నువ్వు అంగరా నెంబర్లు కోరుకుందాం, ఎవరు ఫస్ట్ ఆడాలో తెలిసిపోద్ది. సరే పులి పులి, ఇది ఎవరికి? ఫస్ట్ చూపించుంటాడు. ఇది నాకే, ఇది మహేష్ గడికి, ఇది వైట్ వాడికి, ఇది నీకే. ఫస్ట్ బ్యాటింగ్ నాదే కదా, ఆడేనా? ఫస్ట్ బ్యాటింగ్ నాది, ఇది 4వ నెంబరు. అందరూ ఆడాక నువ్వు లాస్ట్. ఇది తొండి, మీరు ఎలా అబద్ధం ఆడేస్తున్నారు? కావాలంటే వాళ్ళని కూడా అడుగు. అవునా, పండు చెప్పింది నిజమే. అయినా బ్యాట్ నాది, ఫస్ట్ బ్యాటింగ్ నాగితేనే నేను ఆడతాను. అదేట్రా, నువ్వే కదా నెంబర్లు కోరుకుంది. అదంతా నాకు తెలీదు, ఫస్ట్ నాకే. సరే. ఏంటి చూద్దా, ఎలా ఉంది మన బ్యాటింగ్? మనం కొడతాన్ని 6 పులి, నువ్వు క్రికెట్ ఇంత బాగా ఆడతావా? ఇదేం చూసా, ధోనిని రోట్లో రుబ్బి దానిపైన కొంచెం సచిన్ టెండూల్కర్ జల్లి దాంట్లో కొంచెం మనం యువరాజ్ సింగ్ ని కలిపే వరకు అన్నే పురుగాడు అంటారు. ఆ బాల్ ఎలా ఇవ్వు, నెక్స్ట్ కూడా మళ్ళీ 6 కొడతాను, వాళ్ళు బాల్ ఎత్తుకుంటూ ఉంటారు, అప్పుడు మనం ఆడుకుందాం. ఎలా కాదురా, చెప్తాను నీ పని. అంటే
మాలు కూడా ఆడాలి కదా, అందుకే నేను ఒకటి అయిపోయాను. అవునా పులి? హ, సరే నేను నమ్మేశానులే. అమ్మాయి ముందు అనవసరంగా పరుగుపోయింది. ఈసారి ఎలా అయినా గెలవాలి. రేయ్ పండు, ఫస్ట్ బాల్కి నిన్ను అవుట్ చేయలేకపోతే నా పేరు మార్చేసుకుంటాను రా. నువ్వు పేరు మార్చుకున్నా మార్చుకోకపోయినా నిన్ను అందరూ యదవానే కదరా పిలుస్తారు. వేరే పందెం ఏమైనా ఉంటే చెప్పు. అయితే నీ హోంవర్క్ కూడా నేనే రాసేస్తా. నా హోంవర్క్ ఎప్పుడో మా అన్నే రాసేసాడు, నువ్వేం రాయక్కర్లేదు. అయితే నువ్వు ఎప్పటి నుంచో మా నాన్న బండి తోలాలని కోరుకుంటున్నావు కదా, ఈ రోజు సాయంత్రం మా నాన్న బండి తీసుకొస్తాను రా. ఇది పందెం అంటే. రెడీ? ఈ బాల్ తో నీ వికెట్ ఎగిరి అవతల వీధిలో పడకపోతే సునీత నువ్వు ఇంట్లోకి వెళ్ళు, ఆ ఎగిరిన వికెట్ నీకు తగలొచ్చు. సరే పులి. ఏంట్రా పులి, అవుట్ చేసేస్తానన్నావు అలా బొక్క బొరలో పడ్డాం. క్రికెట్ అంటే కింద పడి పాకడం కాదు. అమ్మాయిల ముందు వైలెన్స్ ఎందుకని నీకు ఛాన్స్ ఇచ్చాను రా. ఎందుకురా కావాలని చోటు చెప్తాం. క్రికెట్ రాదని ఒప్పుకో, కావాలంటే నేను నేర్పిస్తానులే. రే పండు, సింహంతో వేట ఈ పులిగాడి తాట చాలా ప్రమాదకరం. అవునవును, తేడా వస్తే పులి బొక్క బొరలో పడుతుంది కదా. కోప్పడించాలి గాని మీ నాన్న బండి తీసుకొస్తానని పందెం కట్టావు కదా, ఎప్పుడు తీసుకొస్తావు? ఓడిపోయినంత మాత్రాన పులి పిల్లి కాదురా, నీకు కావాల్సిన బండే కదా, తీసుకొస్తానులే. ఏ గ్రౌండ్ లో అయితే నన్ను ఓడిపించావో అదే గ్రౌండ్ లో మళ్ళీ నిన్న మీద గెలిచేదాకా పచ్చి మంచిలు కూడా ముట్టను. రే పులి, ఎండ ఎక్కువ అవుతుంది, రారా ఇంటికి. నువ్వు వెళ్ళా, నేను మళ్ళీ వస్తాను. సరే మరి నీ ఇష్టం, చికెన్ తీసుకొచ్చాను. అంటే వస్తానా? అదేట్రా పచ్చి మంచిలు కూడా ముట్టనన్నా. ఆదివారం చికెన్ తినకపోతే నరకానికి పోతారా? మీరు నరకానికి పోండి, నేను మా నాన్న తెచ్చిన చికెన్ తినేసి వస్తారు. నానా గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. చిన్న ఇదిగో అమ్మా, ఈ మెత్తటి ముక్కలు తిను. సత్యవతి, వాడికి ఇష్టమైన లివర్ తెమ్మన్నావు కదా, అక్కడ తెచ్చి పెట్టాను, వేసుకో నీ కొడుక్కి. నాన్న చికెన్ చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ. చికెన్ చేసింది మీ నాన్న కాదు, నేను. అయినా బజార్ నుండి తెచ్చింది నాన్నే కదా, కాబట్టి ఆ క్రెడిట్ నాన్నకి. చిన్ను నా బంగారం, ఇదిగో అమ్మా, ఈ ముక్క కూడా తిను. అబ్బా, ఎంత మంచి కోడి కూర తిన్నాక ఒక మంచి నిద్రేస్తే ఉంటుంది. అమ్మా మిరపకాయ బజ్జీ ఏవే? నాన్న మార్కెట్ కు వెళ్ళాను నాన్న, మిరపకాయలు తీసుకొస్తే అలానే వేస్తానులే. నువ్వు నిద్రపోతున్నావని చెల్లిని తీసుకెళ్లాడ్రా. అన్నిటికీ దాన్ని తీసుకెళ్ళండి. పర్లేదులే నాన్న, వెళ్తే వెళ్ళారులే. కామేశ్వర ఆంటీ ఇందాక మైసూర్ పాక్ చేసింది, వాళ్ళు వచ్చేలోపు నువ్వు తినేసే. ఏంట్రా ఓడిపోతే బండి తీసుకొస్తానన్నావు కదా. ఇప్పుడా మాంసం పెద్దరా? సరే నీ ఇష్టం. పులిగాడు ఓడిపోయాడని రేపు స్కూల్లో అందరికి చెప్పేస్తాను. కాదు, నువ్వు ఎరబాబు గారి కొట్టు దగ్గర ఉండు, నేను ఎలాగోలా తీసుకొస్తాను. నిజంగా మీ నాన్న బండి తీసుకొచ్చేసావా? నువ్వు గ్రేట్ రా నాయనా, ఉండు వస్తున్నాను. మేఘాలలో ఏరి బొమ్మన్నది, వానుల రేగి పొమ్మన్నది. అమ్మాయితో తాగుతూ తిరుగుడు. ఆ! ఆ! ఒరే, బండికి గీత పడిందిరా, ఇప్పుడు ఎలా? మా నాన్న చెప్పేస్తారా? మా నాన్న మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేలోపే త్వరగా తీసుకెళ్ళేద్దాంరా.
నాన్న సొప్పులు బయట లేవు అంటే ఇంకా మార్కెట్ నుంచి రాలేదన్నమాట. అమ్మలేదు కదా. అబ్బా మా ట్యూషన్ టీచరు ఆదివారం కూడా రమ్మంది, అందుకే వెళ్ళొచ్చాను. నేను అడగలేదు కదరా. ఊరికే అమ్మతో షేర్ చేసుకోవాలని చెప్పాను, తప్పేముంది. సర్లే, నీకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు చేశాను. ఏమి బజ్జీ, ఇదిగో మిరగాయ బజ్జీ. అమ్మా మిరగాయ బజ్జీలో నేను కొట్టేవాడు లేడే. ఆ బండిని పడేసింది ఎవర్రా? నిన్నేరా బండిని పడేసింది ఎవరు? నాకేం తెలుసు? తెలీదా? తెలీదా? అయినా మీరు అన్ని నన్ను అడుగుతారేంటి? అదిగో అది ఉందగా, ఇన్ను పడేసిందేమో. చిన్ను నాతోటే వచ్చిందిరా. అయితేనో ఎవరు పడేసారో నాకేం తెలుసండి. పొద్దున్న బండిని కడిగిన దగ్గర నుంచి తర్వాత బండి మొహం కూడా చూడలేదు నేను. ఎందాకే దోసం వెళ్ళొచ్చాను, కావాలంటే అమ్మని అడగండి. అవునండి, పాపం వాడు ఈ ఆదివారం కూడా ట్యూషన్ టీచర్ పిలిస్తే వెళ్ళొచ్చాడు. మన ఇంట్లోకి వేరే వాళ్ళు వచ్చి మన బండిని పడేసి వెళ్తారా? నువ్వు కాక ఇంకెవర్రా ఇలాంటి కోతి పనులు చేసేది? నేను కాదంటే నమ్మరేంటున్నానా? అయినా లెఫ్ట్ సైడ్ చిన్న గీత కదా పడింది, ఏంటి వేయించండి, ఇంకేం చేస్తాం, ఎవరో పడేసి ఉంటారు. బండికి ఎడం పక్క గీత పడిందని నీకెలా తెలుసురా? నువ్వు మార్నింగ్ నుంచి అసలు బండిని చూడలేదు కదా. ఇలా దొరికాడు. బండి ఎత్తుకెళ్ళిందే కాక అబద్ధాలు చెప్తావురా? వేలుడంత లేవు నీకప్పుడే బండ్లు కావాలా? నా కళ్ళెదురుగా ఉన్నావంటే చంపేస్తా వెదవా. ఏంటండి మీ కోపం? పిల్లవాడిని అలాగేనా కొట్టేది? బండి పోతే పోయింది, వాడికి ఏమన్నా అయ్యుంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇలాగే వదిలేస్తే వాడు ఇదే అలుసుగా తీసుకుని రోజు ఇలా బండి మీద షికారు చేస్తాడు. ఇప్పుడు చిన్న దెబ్బతో పోయింది. పాపమండి, తెలియక చేశాడండి. ఏదో అర్థమయ్యేటట్టు చెప్పండి. రే పులి, చెప్పులేసుకో, బయటికి వెళ్దాం. నేనేం రాను. రానా అన్న, అలా బండి వేసుకుని వెళ్తే మళ్ళీ నీకు దెబ్బలు తగులుతాయి కదా. అలా చెప్పకుండా వెళ్ళకూడదు. వెళ్తావా? లేదు వెళ్ళను. రా, నీకు బండి నేర్పిస్తా. నిజమా? నిజం రా. రా. అక్కడ ఇండికేటర్ వేయాలి మనం ఎడం వైపు వెళ్ళినప్పుడు. రే, ఈ బ్రేక్ వేయాలి. అలా సడన్ గా ఫ్రంట్ బ్రేక్ వేయకూడదు నాన్న, కిడ్ అవుతుంది, సరేనా? అదేంటమ్మా, చికెన్ నాకు చిన్న కేసారు, నువ్వు నాన్న వేసుకోలేదు. పర్లేదులే నాన్న, మీరు తినండి. అలా ఎలా కుదురుతుంది? నాకో మొక్క నీకో మొక్క. చూసారా నా కొడుకు నేనంటే ఎంత ప్రేమో, నా బంగారం. అవే మీ కొడుకు ఒక్క పీసే వేసాడు, నేను మా నాన్నకి 2 పీసులు వేస్తాను. నాన్న, ఈ 2 పీసులు నువ్వు తినేయే. నాకు తెలుసు నాన్న, ఆ ఎదవ కంటే నువ్వే బంగారం అని. కరెంట్ పోయింది. పర్లేదులేరా, అందరూ మేడ మీదకి వెళ్ళి పడుకుందాం. గాలి బాగా వీస్తుంది. సత్యవతి, చేపలు తీసుకుని పైకి రా. సరేనండి. అమ్మా, ఒక కథ చెప్పవే. నాకు కథలు రావు, నోరు మూసుకుని పడక. పర్లేదులే చిన్ను, నేను చెప్తాను. అనగనగా ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకి 7 కొడుకులంట. 7 కొడుకులు ఓ రోజు వేటకెళ్ళారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.